బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా తిరుమల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంత కాదు. ఈ విషయంలో గత వైసీపీ తప్పిదాలను కూటమి సర్కార్ వేలెత్తి చూపుతుంటే చంద్రబాబు రాజకీయం కోసం లడ్డు అంశాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ రెడీ అయ్యారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరుగుతోంది. ఇవాళ తిరుమలకు చేరుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. రేపు జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ పర్యటన వేళ కూటమి డిక్లరేషన్ అంశం తెరపైకి తీసుకొచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇదే మరో వివాదానికి దారితీసింది. ఇక తిరుమల లడ్డు వ్యవహారం మరింత ముదిరింది. కాలినడకన తిరుమలకు జగన్ వెళ్లనున్నారు. జగన్ టూర్ నేపథ్యంలో డిక్లరేషన్ రచ్చ మొదలైంది. డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని కూటమి పార్టీల నాయకులు పట్టుబడుతున్నారు. డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తే అడ్డుకుంటామని హిందూ సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ డిక్లరేషన్ ఇస్తారా అనే చర్చ మొదలైంది. అసలే తిరుమలలో శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. పైగా పొలిటికల్ హడావిడి ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దంటూ ప్రభుత్వం సూచిస్తోంది. ఇక అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం పెట్టాలన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వెంకటేశ్వర స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లు డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని తెలిపారు. బీజేపీ కూడా ఈ విషయంలో గట్టిగానే వాదిస్తోంది. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలని డిమాండ్ చేస్తోంది. మీ పాలనలో లాగా కాకుండా స్వచ్ఛమైన నెయ్యితో చేసిన లడ్డు చేస్తున్నామని, స్వామివారి దర్శనం తర్వాత ఆ లడ్డే తీసుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఇక తిరుమలకు వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవాలన్న జగన్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి స్వాగతించారు. అలాగే డిక్లరేషన్ పై ఆమె కూడా సవాల్ చేశారు. డిక్లరేషన్ ఇచ్చాకే స్వామివారి దర్శనం చేసుకోవాలన్నారు. ఇటు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇదే విషయం చెప్తున్నారు. జగన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకపోతే అది పెద్ద సమస్యగా మారుతుందన్నారు.